హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం బ్యాడ్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం, ఆ సిరీస్ లో ఉన్నాం. దానిలో భాగంగా మనం ఈ రోజు 12 అనే బ్యాడ్ నెంబర్ గురించి చెప్పుకుందాం. ఈ 12 అనే నెంబర్ కనుక మీ పేరులో ఉన్నా, అంటే మీ పేరులో ఎలా తెలిసిద్దంటే మీ పేరులో లెటర్స్ కి ఈ నెంబర్స్ ఇచ్చి టోటల్ చేసి కూడుకోవాలి. అలా మీ పేరులో ఉన్న, మీ పేరులో ఓవెల్స్ వరకు టోటల్లో ఉన్న, ఓవెల్స్ అంటే AEIOU ఇవన్నీ కనుక మీ పేర్లో ఉంటాయి, కూడుకుంటే వాటిల్లో ఉన్న మెయిన్ టోటల్లో నుంచి ఓవెల్స్ టోటల్ తీసేసి కాన్సనెంట్స్ టోటల్లో ఉన్నా, ఒకవేళ మీ పేర్లో అక్షరాలన్నీ లెక్కేసుకుంటే ఉన్నా కూడా ఈ 12 అనేది చూసుకోవాలి. అది బ్యాడ్ నెంబర్. అది మీ ఒక్కరి పేరులోనే కాదండి, మీ ఫ్యామిలీలో ఎవరి పేరులో ఉన్నా ఆ ఫ్యామిలీ యజమానికి ప్రాబ్లం అవుతుంది. ఆ యజమాని యొక్క కెరియర్ దెబ్బతింటుంది. తద్వారా ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఈ 12ని ఏమంటారంటే హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు. హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ ఆ పేరులోనే ఉంది. హ్యాంగ్డ్ అంటే ఏంది? ఉరి వేసుకోవటం. ఉరి, హ్యాంగింగ్ అంటే వేలబట్టం, ఉరి వేసుకొని. అంటే ఎవరు ఉరి వేసుకుంటారు? వారికి ఉన్న సమస్యలు మానసికంగా, ఆరోగ్యపరంగా, తర్వాత ఆ చుట్టూ మైండ్ పరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు గనక తలకు మించిపోయినప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఉరేసుకోవాలనిపిస్తుంది. ఈ నెంబర్ గనక ఉంటే అన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది మనకి. అలాగే నెక్స్ట్ రివర్స్ నెంబర్. మీరు ఏ పని చేసినా అది రివర్స్ అవుతుంది. మనం ఏం చేస్తాము? అలా ఉన్నప్పుడు మనం పోయిన జన్మలో మన కర్మ వచ్చింది అనుకుంటాం. కర్మ ఉండదు, ఏముండదు. పోయిన జన్మలో మన కర్మ వచ్చింది అనుకొని రకరకాల పూజలు పునస్కారాలు చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ళకు వచ్చిన దాకా ఆ పని చేస్తూనే ఉంటాం. దానివల్ల ఏమవుద్ది? ఒక అడుగు కూడా ముందుకెళ్తూ, వెళ్ళకపోగా మనకి టైం అంతా వేస్ట్ అయిపోయి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఓకే, తర్వాత ఈ నెంబర్ కనుక మీ పేరులో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరులో కానీ ఉంటే ఇంకా ఏం జరిగిద్ది అంటే జీవితం అంతా తల్లకిందులవుతుంది. జీవితం అనేది సాఫీగా వెళ్ళదు. అంటే అన్ని కూడా రివర్స్ అయ్యి మీకు తిరిగి ఎఫెక్ట్ కొడుతూ, నెగిటివ్ కొడుతూ అంతా తల్లకిందులవుతుంది. తర్వాత మీ జీవితంలో అభివృద్ధి శూన్యం. మీరు ఎంతన్నా కష్టపడండి, ఏ బిజినెస్ అన్నా చేయండి, ఎవరి దగ్గర గుమస్తాగన్నా చేయండి, ఏ ఉద్యోగం అన్నా చేయండి, మీకు ఎంత ఆదాయం వస్తుందో దానికి 10 రెట్లు వ్యయం ఎదురు చూస్తూ ఉంటుంది. ఖర్చు 1 లక్ష రూపాయలు మీకు వస్తున్నాయి అనుకోండి, ఇంట్లో ఎవరికో బాగోదు, హెల్త్ బాగోదు, వాళ్ళకు ఒక 30-40 పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీరు ఏదైనా వస్తువులు కొనుక్కుంటే అవి చెడిపోతాయి, అంటే రిపేర్లు పెడతాయి. అంటే ఈ విధంగా ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి అవుతాయి. తర్వాత అన్ని సమస్యలే. మీరు మంచికి పోతే చెడుగా వస్తుంది. అన్ని సమస్యలే ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, బయట ఉంటాయి. తర్వాత మీకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆలోచించి మనకి హెల్త్ కూడా పాడవుతుంది. తర్వాత లైఫ్ పార్ట్నర్, ముఖ్యంగా ఇది ఉన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ తో ఏకాభిప్రాయాలు ఉండవు, విభేదాలు వస్తుంటవి. లైఫ్ పార్ట్నర్ యొక్క నడవడిక మీకు నచ్చని విధంగా ఉంటూ మిమ్మల్ని ఇంకా డిప్రెషన్ లో తీసుకెళ్ళింది. ఎందుకు? మీరు సూసైడ్ చేసుకోవాలి కదా ఈ నెంబర్ ప్రకారం, అంటే అలా చేస్తారు అనమాట. సో అది లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రవర్తనకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ పని మీరు అనుకున్నా ముందుకు పోదు. మీరు ఏ పనన్నా చేయండి, ఎంత ఓపికగా చేయండి, ఎంత పేషెన్సీ పెట్టుకోండి, కానీ అది కొంచెం కూడా ముందుకెళ్ళదు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు చూసుకుంటాం, కానీ అన్నీ ఉంటాయి, కానీ ఆ పని ముందుకెళ్ళదు. ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. తర్వాత మీరు చెడు అలవాటుకు బానిస అవుతారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా కొంచెం డ్రింక్ చేయాలనిపిస్తుంది, సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఆలోచించి ఇలా చెడు అలవాటుకి లోనవుతాం. లోనయ్యి ఈజీ మనీ కోసం చూస్తాం. అయ్యో మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, తొందరగా మనకు డబ్బు రావాలి, తప్పని తెలిసినా, అది కూడా చెడే, తప్పని తెలిసినా మనం ఆ యొక్క ఈజీ మనీ కోసం వెళ్ళి ఇంకా చిక్కుల్లో పడతాం. తర్వాత ఉన్నట్టుండి ఆవేశం కట్టలు తెంచుకొని చేయకుండా పని చేసేస్తుంటాం. అంటే ఈ 12 నెంబర్ ఉన్నప్పుడు స్మూత్ ఉన్నందుకు ఉంటారు, ఉన్నట్టుండి బాగా కోపం వచ్చింది, అది ఇంట్లో కానీ బయట కానీ. మీరు చేయకుండా పని ఏదో చేస్తారు, ఇంకా సమస్యలు తెచ్చి పెట్టుకుంటారు. ఇంకా అయితే వివాహం కాని వాళ్ళకైతే వివాహ సమస్యలు ఎదురవుతాయి. సరైన మ్యాచింగ్ లభించరు. ఒకవేళ లభించిన ఆ లైఫ్ పార్ట్నర్ కి హెల్త్ బాగలేక పెద్ద ఇష్యూలో పడే అవకాశాలు ఉంటాయి. సో 12వ నెంబర్ ఉండటం వల్ల ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని జీవితం అంతా కూడా మన చేతిలో లేకుండా పోతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ రోజు నుంచే చూసుకోండి. ఇక్కడ పక్కనే టేబుల్ కూడా ఉంది. మీ గనక మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే నేమ్ టోటల్లో కానీ,
లేదా వొవెల్స్ టోటల్లో కానీ లేదా కాన్సనెంట్స్ టోటల్లో కానీ ఈ విధంగా గనక మీకు 12 నెంబర్ ఉంది అంటే వెంటనే మీరేం చేయాలి, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. నేమ్ కరెక్షన్ గురించిన అన్ని వివరాలు ఆఫీస్ నుంచి మీకు చెప్తారు. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్లు ఎక్కువైతే ఇది ఎక్కువ మందికి పంపిస్తుంది గూగుల్, తద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే దీన్ని ఎంతో మందికి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ ని మీరు అందుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్ తో మరో వీడియోలో మనం కలుద్దాం.